ప్రభువైన యేసుక్రీస్తు భేదమెంచక అందరినీ ఏకరీతిగా ప్రేమించుచున్న జీవము గల దేవుని కుమారుడై ఉన్నాడు. తన్ను విశ్వసించు వారందరినీ, తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయక వారిని తన యొక్క చెంత చేర్చుకొని ఇహమందు నూరంతల ఫలముతో పరమందు నిత్యజీవమిచ్చుట కొరకే యేసు లోకమునకు వచ్చెను. ఆయన ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ, వీరని వారని ఏ భేదమును చూపక అందరినీ సమముగా ఎంచిన ఏకైక సత్య స్వరూపి అయిన నిత్య జీవము కలిగిన దేవుని కుమారుడై ఉన్నాడు. ఒకసారి ఆయన్ని వెదకు, అది నీకు మేలు, అదే నీకు నిత్య జీవమును ఇచ్చునది అని నేను ఎరిగి నీకు తెలియచేయుచున్నాను.